వందనాలు. ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన గుడికలో మరి విశేషంగా 28వ దినములోనికి నడిపించబడ్డాం. మిమ్మల్ని స్తుతించాం, ప్రార్థించాం, ఆరాధించాం. అయ్యా, ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా జీవితములకు అవసరమై ఆత్మీయ ఆకలిని తీర్చే ఆధ్యాత్మిక సత్య వర్తమానమును మాకు దయచేసి అయ్యా మీరే మాతో మాట్లాడండి. నా మాటలు కేవలం నిష్ప్రయోజనం. మీ మాటలు నాయన అద్వితీయము, ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ మనోహరమైన మీ స్వరం మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ 28వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. కీర్తనల గ్రంథం నుంచి 34వ సంకీర్తన 1 నుంచి 10 చరణాలు, అలాగే 2వదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-6 వచనాలు. అంశము ఆకలి. మూలవాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెబుతున్నటువంటి ధన్యతలలో 4వ ధన్యత, మనము ఎలాంటి స్థితి కలిగి ఉంటే ధన్యులమవుతాం అని ఈ కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో మొట్టమొదట ధన్యతలతో మొదలుపెట్టి అనేక అద్భుతమైనటువంటి ధర్మశాస్త్ర సంగతులను, నైతిక విషయాలను, ఆత్మీయ అంశాలను గురించి ఈ 5, 6, 7 3 అధ్యాయాలలో అనేక సత్యాలు తెలియజేస్తాను. అందులో ఒకటైనటువంటి ఆ అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ప్రియులారా, మనిషి జీవితంలో ఆకలి అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మనిషి ఆకలి వేసినప్పుడు ఆహారం దొరకకపోతే ఆహారాన్ని అనగా ఆకలిని తీర్చుకోవడం కోసం ఆహారాన్ని దొంగిలించడానికి కూడా సిద్ధపడతాడు. లేదా ఆ ఆకలి తీర్చుకోవడం కొరకు ఎక్కడైనా డబ్బును దొంగిలించి కూడా ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మానవ జీవితంలో ఆకలి అనేది చాలా ప్రధానమైనది. అది శరీరం అంతటినీ కూడా ప్రభావితం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఈ ఆకలి తీర్చుకోవడం కొరకే మానవ జీవితం యొక్క పరమావధిగా మారిపోయింది. ప్రాథమికంగా మనం ఎందుకు కష్టపడుతున్నామంటే మన కడుపు నింపుకోవడం కోసం, మన ఆకలి తీర్చుకోవడం కోసం. ఆకలి అనేది మనిషిని ఎంతకైనా తెగించేటట్టు చేస్తుంది. ఈ ఆధునిక కాలంలో ఆకలి బాధ అనేది మనకి పెద్దగా తెలియదు. కానీ ఒక 50 సంవత్సరాల వెనక్కి వెళితే ఆకలి విలువేంటో తెలుసు. ఆకలి కొరకు వారు చేసిన ప్రయత్నాలు తెలుసు. ఆకలి కొరకు కొంతమంది దొంగలయ్యారు. ఆకలి తీర్చుకోవడం కొరకు కొంతమంది హంతకులయ్యారు. ఆకలి తీర్చుకోవడం కొరకు కొంతమంది వ్యభిచారులయ్యారు. ఆకలి తీర్చుకోవడం కొరకు కొంతమంది ఇంకా అనేక సంఘ విద్రోహక చర్యలకు పాల్పడి సమాజము దృష్టిలో, దేవుని దృష్టిలో అవిధేయులుగా అతిక్రమం చేయవరకు ఉండిపోయారండి. అలాంటి ఆకలి ప్రతి మనిషికి ఉండే, ప్రతి జీవికి ఉండే సహజమైనటువంటి లక్షణం. ఈ ఆకలి అనేది మనిషిని శక్తిమంతుని చేస్తుంది. అది తీరితే, ఆకలి అనేది తీరకపోతే మనిషిని రాక్షసుని కూడా చేసేస్తుంది. అంత ఆహారం మనిషి యొక్క స్థితిని, గతిని, దిశను, దశను కూడా మార్చేసి అయితే దేవుని వారిగా లేదంటే ఈ లోక సంబంధం. అందుకనే యాకే కుమారుడైనటువంటి ఆగూరు పలికినటువంటి 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో, అయ్యా నన్ను బాగా ధనవంతుని చేయకు, బాగా పేదవాడిని కూడా చేయకు. ఒకవేళ పేదవాడిని అయిపోయి ఆకలితో నేను దొంగిలి నీ నామానికి అప్పకీర్తి తెస్తానేమో. ఒకవేళ బాగా ధనికుడిని అయిపోతే నేను గర్వించి దేవుడు ఎవరని తిరగబడతాను. అంటే ఆకలి యొక్క ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో, బలంగా ఉంటుందో.
ఈ సోమాలియా ప్రాంతంలో, అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ప్రియులారా, ఆకలి కొరకు సొంత బిడ్డలను తిన్నటువంటి బైబిల్లో కూడా ఉందండి. ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారట, ఈరోజు నా బిడ్డను మనం వండుకుని తినేద్దాం, రేపొద్దున నీ బిడ్డను మనం వండుకి. అలాంటి కరువు దినములలోనికి, అంటే ఆకలి తమ పర భేదాలను, విచక్షణ జ్ఞానాన్ని, నైతిక విలువలను, సామాజిక కట్టుబాట్లను, ఆత్మీయపరమైనటువంటి అవరోధాలను కూడా దాటేసేసి ఎంతకైనా తెగించడానికి, ఏమైనా చేయడానికి మనిషిని దిగజారుస్తుంది. ఇది ఆకలి యొక్క ప్రభావం. అయితే ఈ ఆకలి మన ఆత్మీయ జీవితానికి వర్తించుకుంటే కనుక ప్రభువు చెప్తున్నాడు, నీ ఆకలిని నీతి కొరకు నీవు కట్టుకుంటే కనుక, అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కొండ మీద ప్రసంగంలోనే 6వ అధ్యాయంలో ఏమి తింటాం, ఏమి తాగుతాం, ఏం ధరించుకుంటాం అనే ఈ యొక్క అంశములు ఆయన మాట్లాడుతూ నిన్న కూడా మనం కోట్ చేసుకున్నాం. ఆ 6వ అధ్యాయము 32-33 వచనాలలో, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకున్నాను, వాటికి ఆహారం ఇస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? మీరు వాటికంటే శ్రేష్ఠులై ఉన్నారు. నిజమే, ఆకాశ పక్షులు చూడండి, ఎప్పుడు కూడా అవి ఆహారం కొరకు, తిండి కొరకు, లేకపోతే రేపు ఏం తింటాం, రేపు ఏం దొరుకుతుందని ఎప్పుడు కూడా ఆలోచించవు. అసలు దాని గురించి బెంగ పెట్టుకోవు. ఉదయం లేస్తాయి, వెళతాయి, ఏదో తింటాయి, మళ్ళీ వస్తాయి, సాయంకాలం చక్కగా పడుకుంటాయి, మరలా ఉదయం లేస్తాయి. అవి ఆకలిగా ఉన్నాయా, కడుపు నిండాయా అని ఎవరికీ తెలియవు, చెప్పవు కూడా. అలాంటి ఆకాశ పక్షుల్ని ఆకలి లేకుండా పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించిన కనుక ప్రియులారా, ఈరోజు ఈ మాట ప్రభువు చెప్పడంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే, ఆకలి కొరకు నీతిని వదులుకుంటున్న దినాల్లో ఉన్నామండి. ఈ దినాలు ఏ దినాలండి? ఆకలి కొరకు, అదేమైనా సరే, కడుపుకు సంబంధించిన ఆకలి కావచ్చు, కంటికి సంబంధించిన ఆకలి కావచ్చు, లేదంటే చెవికి సంబంధించిన ఆకలి కావచ్చు, మాటకు నోటికి సంబంధించిన ఆకలి కావచ్చు, అవసరతలకు సంబంధించినటువంటి ఆకలి కావచ్చు, లేదంటే సౌకర్యాలకు సంబంధించినటువంటి ఆకలి కావచ్చు. చాలా రకాలుగా ప్రియులారా, ఈరోజు మన జీవితంలో అనేక రకాల ఆకలి కొరకు నీతిని వదులుకుంటున్న దినాల్లో ఉన్నామండి. నిజమే, ఈరోజు కడుపు నింపుకోవడం కోసం, ఆకలి కోసం విశ్వాసాన్ని, ఆత్మీయతను, సువార్తను, వాక్యాన్ని, సాక్ష్యాన్ని అమ్ముకుంటున్నటువంటి దినాల్లో ఉన్నాం. నిజమే, ఒకప్పుడు సువార్త ఉచితంగా ప్రకటించబడేది. సమిష్టిగా కూర్చుకున్న దాంట్లోంచి అపోస్తలులు వారికి కావలసింది తీసుకుని భుజించేవారు. ఇక పౌలు లాంటి వ్యక్తులు ఏం చేశారంటే, అసలు ఆభారము కూడా వద్దని ఏం చేశారండి, వారు సెల్ఫ్ సపోర్ట్, అంటే సొంతంగా డేరాలు కుట్టుకుని సువార్త పరిచర్య చేస్తారు. ఈరోజు నీతి కొరకు ఆకలి తప్పులు కలిగినటువంటి అలాంటి భక్తుల్ని చూసిన, విన్న, చదివినటువంటి మన జీవితాల్లోనే ప్రియులారా, నేను వస్తాను, మీరు ఎంత ఇస్తారు అన్నటువంటి స్థాయికి మనము నీతిని అమ్మేసుకుంటున్నామండి. నేను వస్తాను, అయితే ఎంత ఇస్తారు? చివరికి ప్రియులారా, ఒకవేళ ఉజ్జీవ సభలు పెడితే ఆ ఉజ్జీవ సభలకు కూడా మనం ఎవరినైనా పిలవాలంటే, అనేకులను సమకూర్చాలంటే వారికి డబ్బు ఉపయోగించి ట్రాన్స్పోర్టు, లేదంటే ఫుడ్, లేదంటే మరొకటి ప్రొవైడ్ చేస్తేనే కానీ ఈరోజు సభలకు కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరండి. ఖచ్చితంగా ఏదొక ఆకలి తీరిస్తేనే కానీ ఆత్మీయతలోనికి మనం నడిపించబడే పరిస్థితి. దైవజనుడు, విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా, నేను రావాలంటే మీరు ఎంత ఇస్తారు, అలాగే విశ్వాసులుగా మీరు రావాలంటే మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు, మీరేమిస్తారు? ఇలాంటి స్థితి ప్రియులారా, ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి నేటి ఆత్మీయ ఆధునిక సమాజంలో ప్రభువు చెప్తున్నాడు, నీతి కొరకు ఎవడైతే ఆకలి దప్పులు కొంటాడో వాడు నిజంగా ధన్యుడు. ప్రభువు కొరకు, ఆయన స్వార్థ కొరకు, విశ్వాసం కొరకు, సాక్షిగా జీవించడం కొరకు, నిన్ను ఆయన పిలిచినటువంటి పిలుపు కొరకు, ఒకవేళ ఒకరోజు పస్తుండాల్సి వచ్చినా, ఒకవేళ 3 దినాలు పస్తుండాల్సి వచ్చినా, ఒకవేళ వారం దినాలు పస్తుండాల్సి వచ్చినా, ఒకవేళ 40 దినాలు పస్తుండాల్సి వచ్చినా, నీతి తప్పకుండా జీవించగలిగిన జీవితాలు నిజంగా ధన్యమే. ఈరోజు మనం గడిచిన దినాలను కూడా చూసుకున్నామండి. ఆకలి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యాసావు దినములను మనము ఉన్నామండి. ఆకలి కొరకు
ఒకవేళ దేవుడు మన కడుపు నిండుతూ ఉన్నప్పటికీ రేపటి దినపు ఆశల కొరకు ఆకలి కొరకు మనము జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగినటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉన్నామా, లేదా ఆకలి కొరకు నీతిని అమ్ముకునే భ్రష్టత్వంలో ఉన్నామా? నీతి కొరకు ఆకలి కలిగిన విశ్వాసంగా ఉన్నామా, ఆకలి తీర్చుకోవడం కొరకు నీతిని అమ్ముకునే వారంగా మనం జీవిస్తున్నాము? ఎలాంటి జీవితాలు కలిగి ఉన్నామో ఆలోచన చేసుకుందాం. ఈ క్రమంలో నీతి కొరకు ఆకలి తప్పులు కనున్నటువంటి కొందరు వ్యక్తులను భక్తులను మనం ఆలోచించి మన యొక్క ఆత్మీయ జీవితంలో వారితో పోల్చి చూసుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడతాం. మొట్టమొదటిగా నీతి కొరకు ఆకలిగొన్న ఏలియా. నీతి కొరకు ఆకలిగొన్న ఏలియా. రెఫరెన్స్ ఏమిటండి? ఏమండి రెఫరెన్స్ అండి? రాజుల మొదటి గ్రంథం. ఏలియా మొదటి గ్రంథంలో కనపడతాడు, ఎలీషా రెండవ గ్రంథంలో కనపడతాడు. ఏలియా, ప్రవక్త ఏలియా రాజుల మొదటి గ్రంథం. కొన్ని మనము బండ గుర్తులాగానే పెట్టుకోవాలి మనకు తెలియాలంటే. ఏలియా భక్తుడు ఎక్కడ కనపడతాడు? రాజుల మొదటి గ్రంథంలో కనపడతాడు. ఆయన యాక్టివిటీస్ అన్నీ కూడా. రాజుల రెండవ గ్రంథానికి వచ్చేసరికి ఎవరు కనపడతారు? ఎలీషా కనపడతాడు. ఆయన యాక్టివిటీస్ అన్నీ కనపడతాయి. ఇక్కడ ఏలియా అనగానే మనం రాజుల మొదటి గ్రంథంలోనికి వెళ్ళిపోవాలి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల భాగాన్ని చదువుకుందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీలబుడ్డి కనబడను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరాడు. ప్రియులారా, చాలాసార్లు మనము డిఫరెంట్ యాంగిల్లో ఈ మాటను ఆలోచించాను, ధ్యానించాం. ఎందుకంటే ఏలియా భయపడ్డాడని, లేదంటే నిజంగా ఇక్కడ ఇన్సిడెంట్ మాత్రం ఎలా ఉందంటే, అక్కడ ఖచ్చితంగా రాసిన మాట ప్రాణమును కాపాడుకొనుటకై అనే మాట మాట్లాడతాడు. నిజమే, ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయాడు తప్ప ఆకలి కొరకు నీతిని అమ్ముకోలేదు. ఏలియా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బెయేర్షెబా ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి అరణ్యంలో ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద కూర్చుండి, అయ్యా నేను ఇంకా చాలు, ఇంకా నా పితరుల కంటే గొప్పవాడు కదా, నేను చచ్చిపోతాను, నన్ను చంపి అన్నాడు తప్ప దేవుని దగ్గర ఏడ్చాడు తప్ప ఆహాబు యెజెబెలు దగ్గరికి వెళ్ళి నీతిని అమ్ముకోలేదు. నిజమే, ఒకవేళ ఆహాబు యెజెబెలు దగ్గరికి వెళ్ళి అతను వారికి సరెండర్ అయిపోయి వారితో కలిసిపోతే ఏలియాకి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఏలియా యొక్క శక్తి ఆహాబుకు తెలుసు, యెజెబెలుకు తెలుసు. అలాంటి ఒక బలమైనటువంటి ప్రవక్త తమ పక్షంగా ఉంటే ఇంక అంతకంటే వారికి కావాల్సింది ఏముంది? అయినప్పటికీ ఏలియా ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడే తప్ప నీతి లేనటువంటి ఆహాబు యెజెబెలుతో ఎంత మాత్రం కూడా సంధిని, రాజీని కుదుర్చుకోలేదు. ప్రభు ఇంక నాకు చాలు, నేను బతకలేని ఇలాంటి పరిస్థితుల్లో నన్ను తీసుకోమని ప్రభు పాదాల దగ్గర ప్రార్థించాడు తప్ప ఆహాబు యెజెబెలు కాళ్ళు. ప్రియులారా, ఈరోజు ఆకలి కొరకు దేవుని బిడ్డలాగా ఉంటూ కూడా మనము ఈ లోకంలో చాలామంది కాళ్ళు పట్టుకునే పరిస్థితి. ఈరోజు పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు మొదలుకొని సువార్త ప్రకటిస్తున్న సువార్తకుల వరకు ప్రియులారా, డబ్బు కొరకు లేదా ఆకలి తీర్చుకునే, అవసరతలు తీర్చుకునే క్రమంలో సాక్ష్యాన్ని, విశ్వాసాన్ని, ఆత్మీయతను, పిలుపు నమ్మేసుకుని, నేను పిలిచిన వాడు నేను పోషించుకోలేడా? నువ్వు వెళితే కెరీతు వాగు దగ్గర నీకు రొట్టెను, మాంసాన్ని సిద్ధం చేస్తాడు. నువ్వు వెళ్ళంతే, ఎక్కడ నాకు ఇది లేదండి, నాకు అది లేదండి, నాకు ఇది కావాలండి, నాకు అది కావాలండి నీవు చెయ్యి చాపే దౌర్భాగ్య స్థితిలోనికి దేవుడు నిన్ను ఎప్పుడు కూడా తీసుకెళ్ళడు. నువ్వు వెళితే కాకులు నీకు ఆహారం తీసుకొస్తాయి. ఒకవేళ అక్కడ నీరైపోయిందా, మరొక చెట్టుకు వెళితే ఒక వృద్ధ స్త్రీ ద్వారా నిన్ను ఆయన పోషించగలడు. ప్రియులారా, ఈరోజు మనము ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి అతడు చావడానికైనా సిద్ధమయ్యాడు. కానీ అతని మాటలు మనం ఒక 2 మాటలు రిపీటెడ్గా చెప్పబడినటువంటి ఒక 2 మాటలు మనం చదువుకుందామండి. 10వ వచనం, అదే 19వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకుందాం.
సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై. 14వ వచనంలో కూడా ఈ మాట చూస్తామండి. ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా అంటే, సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై. ఇతడు రోషము కలిగి పారిపోయాడు తప్ప ఆహాబు యెజెబెలు దగ్గరికి వెళ్ళి తన సాక్ష్యాన్ని అమ్ముకోలేదు, తన పిలుపును అమ్ముకోలేదు, నీతిని వదులుకోలేదు, దుర్నీతితో సాంగత్యము చేయలేదు. కావలిస్తే ఆకలితో బదరీ వృక్షం చచ్చిపోతాను అనుకున్నాడు అంతే. ఇక నేను మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళలేను కానీ నన్ను చంపే ఎందుకు వచ్చింది అన్నాడు తప్ప బతకడం కొరకు ఆహాబు కాళ్ళు పట్టుకోలేదు, బతకడం కొరకు యెజెబెలు కాళ్ళు పట్టుకోలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసులారా, నీతి కొరకు ఏలియా ఆకలి దప్పులు కొన్నాడు. ఎలాంటి అంటే రోషము గలవాడనై. ఏమంటున్నాడండి అక్కడ? రోషము గలవాడనే. నేనొక్కడే, ఆ ఒక్కడవు, ఆ ఒక్కదానివి మనం కాగలిగితే మనము నిజముగా ధన్యులమండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి ఏలియా వంటి ఆ ఒక్కరుగా మనం ఉండగలిగితే మనకంటే ధన్యులు ఎవరు లేరు. అందుకనే అలాంటి నీతి కలిగినటువంటి వ్యక్తి కొరకు దేవుడు తన దూతనంపించి 2 మార్లు ఆహారం పెట్టి అతని హృదయాన్ని, అతని కడుపును తృప్తిపరిచాడండి. అతని హృదయాన్ని, అతని కడుపును నిజమే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏమవుతారటండి? అరణ్యంలో ఎక్కడ తృప్తికరమైన ఆహారం దొరుకుతుందా? అరణ్యములో తృప్తికరంగా ఏలియాను 2 సార్లు తృప్తిపరిచాడు. ఈరోజు ప్రియులారా, నిజముగా నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే ఆయన నిన్ను ఆకలితో అట్టే పెట్టే దేవుడు కాదు, ఆయన నీ కడుపును కాల్చేవాడు కాదు. ఏలియాను ఆనాడు కెరీతు వాగి దగ్గర కాకులతో పోషించాడు. అదే ఏలియాను ఈరోజు బదరి వృక్షం కింద నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి రోషము గలవాడైనప్పుడు దూతను పంపించి మరలా భోజనం పెట్టి బలపరిచాడు. ఏలియాను తృప్తిపరిచిన దేవుడు నీవు నేను కూడా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే మనల్ని కూడా తృప్తిపరుస్తుంది. అందుకే మనం చదువుకున్నటువంటి మొదటి భాగం 34వ సంకీర్తన 9-10 చరణాలు. 34వ సంకీర్తన 9-10 చరణాలు మనం చదువుకున్నాం త్వరగా. అమ్మా ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి కానీ ఆయనను ఆశ్రయించే వారికి, ఒకవేళ అడవికి రాజు ఏది పడితే తినొచ్చు. సింహం ఏ రోజైనా పస్తుంటుందండి? ఉంటుందా? మనం చూడలేదు. కానీ అడవికి రాజు కనుక అది ఏ జంతువును పడితే ఆ జంతువును వేటాడి తినొచ్చు. అది కావాలని పస్తుండొచ్చేమో కానీ అది ఆహారం దొరక్క పస్తుండాల్సిన అవసరం లేదు. అలాంటివైనా పస్తుకుంటాయి. యూదా గోత్రపు సింహమైనటువంటి క్రీస్తు బిడ్డలంగా ఉన్నటువంటి మనం ఆకలి కొనే ప్రసక్తి లేదట. ఇక 2వ అంశము చూద్దామట. నీతి కొరకు ఆకలి కొన్న నెహెమ్యా. నీతి కొరకు ఆకలి కొన్న నెహెమ్యా ఏ గ్రంథం అండి? నెహెమ్యా గురించి ఏ గ్రంథంలో ఉంటుంది? చాలా సంతోషం. 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాను. నెహెమ్యా కొన్ని దినాలు ఆకలిగా ఉన్నాడు. ఎన్ని దినాలు అనేది చెప్పలేదు. కొన్ని దినాలు ఆకలిగా ఉన్నాడు. నిజమే ప్రియులారా, నెహెమ్యా ఒక రకంగా చెప్పుకోవాలంటే, నెహెమ్యా గురించి ఆలోచించాలంటే అతడు బానిసత్వంలో ఉన్నప్పటికీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట అండి. ఎందుకంటే రాజు దగ్గర అతడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. నెహెమ్యా పని ఏంటండి? రాజుకు గిన్నె అందించువాడు. అలాంటి చక్కటి ఉద్యోగం చేసుకుంటున్నాడు. వచ్చిన దానితో హాయిగా బతుకుతున్నాడు. ఏమైనా అవసరాలు ఉంటే రాజు దగ్గరే ఉంటాడు కాబట్టి తీర్చుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఒక రోజున హనన్యా అనే ఒకడు యెరూషలేము నుంచి వచ్చాడటండి. ఆ వ్యక్తిని అక్కడ ఉన్న పరిస్థితి గురించి అడిగాడు. ఎలా ఉంది మన రాజ్యం, మన దేశం, మన ప్రజలు ఎలా ఉన్నారు శేషించిన వారంటే అతడు పెదవి విరిచి, అయ్యో యెరూషలేము ప్రాకారాలు కూలగొట్టబడ్డాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, శేషించిన ప్రజలు బహుగా శ్రమ పడుతున్నారు. ఈరోజు మనకి చాలా విపత్తుల గురించి వింటున్నామండి. చాలా విపత్తుల గురించి వింటున్నాం. ఎప్పుడైనా వాటి గురించి మనం ఆకలి కొన్నామా? అలాన్న చోట ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారట. అవునా, అయ్యో పాపం అని మనం టీవీ కట్టేసి భోజనం బల దగ్గర కూర్చొని చక్కగా వండుకొని కూరలు అన్నం తినేసేసి హాయిగా పడుకుంటాం. అయ్యో పలానా చోట భయంకరమైనటువంటి పరిస్థితి, పలానా చోట విపత్తు, పలానా చోట యాక్సిడెంట్, పలానా చోట పలానా వ్యక్తి చంపబడ్డాడు, అన్నీ వింటాం. అయ్యో పాపం అంటాం, కడుపు నిండా భోంచేసి పడుకుంటాం. బట్ ఎందుకు నెహెమ్యా ఆకలిగా ఉన్నాడు? అది కూడా నీతి కొరకు అని చెప్తున్నానంటే, తన దేవుని పట్టణం
యెరూషలేం అంటే ఏమిటండి? మహారాజు పట్టణం, తన దేవుని పట్టణము, అందరి ప్రాకారాలు, వాటి గుమ్మములు, అక్కడ శేషించినటువంటి దేవుని ప్రజలు బహుగా శ్రమ పడుతున్నారు. ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, గుమ్మాలు కూల్చివేయబడ్డాయి. పోలే ఏం చేస్తాం మరి, పరిస్థితి బాగలేదు, అన్నీ బాగున్న తర్వాత ఒకసారి వెళ్ళి చూసొద్దాంలే అని అనుకోలేదండి. నేను బాగానే ఉన్నాను, నాకు ఉద్యోగం ఉంది, నేను కడుపు నిండా తింటున్నాను, కుటుంబం బాగుంది అని అనుకుని తిరిగి తన పనిలోకి వెళ్ళిపోలేదు. వెంటనే దుఃఖపడి వేదన చెంది ఉద్యోగానికి సెలవు పెట్టేసేసి ఉపవాసం ఉండి ఆకాశం ముందున్న దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. అంటే తన దేవుని పట్టణము కొరకు తిరిగి దానిని నిర్మించాలి అన్నటువంటి సంకల్పముతో, తన దేవుని ప్రజల కొరకు తిరిగి వారిని బలపరచాలన్నటువంటి సంకల్పముతో, దేవుని నీతిని నెరవేర్చడం కొరకు నెహెమ్యా ఏం పొందాడండి? ఆకలిగి ఉన్నాడు. దేవుని నీతిని నెరవేర్చడం కొరకు ఇక్కడ నెహెమ్యా ఆకలి. ఉపవాసం అంటే ఆకలిగా ఉండడమే కదండి. ఉపవాసం అంటే తిండి తినకుండా. ఈరోజు నెహెమ్యా తన దేశము కొరకు, తన దేవుని ప్రజల కొరకు నీతి కలిగిన వాడై ఉపవాసం ఉండి ప్రార్థించాడు. అందుకనే కబులు ప్రియులారా, నెహెమ్యా తర్వాత భోంచేశాడు, కానీ అంతకంటే మిక్కిలి ఎక్కువైన తృప్తినిచ్చాడండి. 6వ అధ్యాయం 15వ వచనంలో చాలాసార్లు చెప్పుకుంటుంటాం. కేవలము 52 దినములలో పట్టణ ప్రాకారాలు నిర్మించడం. ఎంతకంటే నెహెమ్యా జీవితంలో తృప్తి కలిగింది ఏది లేదండి. జస్ట్ 52 డేస్లో ఆ ప్రాకారాలు అన్నీ కూడా కట్టేశాడు. 2.5 మైళ్ళు, ఇంచుమించుగా ఒక 4-5 కిలోమీటర్ల విస్తీర్ణము కలిగినటువంటి ఆ యొక్క ప్రాకారాలను కట్టేశాడు. నెహెమ్యా వాటిని చూసినప్పుడు చాలా తృప్తిగా భోంచేసినట్లు ఫీల్ అయ్యాడు. ఈరోజు ప్రియులారా, దేవుని యొక్క కార్యాల కొరకు నీవు ఆకలిగా ఉంటున్నావా? దేవుని కార్యాల కొరకు, దేవుని కార్యాలు జరగాలని, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరాలని, దేవుని మందిరము బాగుండాలని, దేవుని ప్రజలు బాగుండాలని, దేవుని యొక్క మహిమ కనపరచబడాలని నెహెమ్యా భోజనం మానేసేసి, ఉద్యోగం మానేసేసి, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ప్రక్కన పెట్టేసేసి దేవుని మందిరము కొరకు, దేవుని పట్టణము కొరకు, దేవుని కార్యాల కొరకు, అనగా నీతి కొరకు ఆకలిగా ఉన్నారు. ఈరోజు ప్రియులారా, దేవుని మందిరము కొరకు నీవు ఇలాంటి ఆకలి కలిగిన వ్యక్తిగా ఉన్నావా? దేవుని కార్యాల కొరకు ఇలాంటి ఆకలి కలిగిన వ్యక్తిగా ఉన్నావా? లేదంటే కార్యాలను విడిచిపెట్టి నీవు ఆకలి తెచ్చుకొని అవిధేయతలో కనపడుతున్నావా? ప్రియులారా, ఈరోజు మనము నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఏలియాను తృప్తిపరిచినట్లు, నెహెమ్యాను తృప్తిపరిచినట్లు మనల్ని కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. ఇక 3వ విషయం, నీతి కొరకు ఆకలిగొన్న పౌలు. నీతి కొరకు ఆకలిగొన్న పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఈ గడియ వరకు ఆకలి దప్పుల గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక. ఈ గడియ వరకు అంటే ఈ పత్రికలో ఈ పత్రిక రాస్తున్న సమయం వరకు కూడా అండి, ఈ పత్రిక రాస్తున్న సమయం వరకు పౌలు భక్తుడు ఏమన్నాడండి? ఎలా ఉన్నాడు? బహుశా అంత ఖచ్చితంగా రాయగలుగుతున్నాడంటే బహుశా ఈ పత్రిక రాస్తున్నప్పుడు కూడా అతను ఆకలిగా ఉన్నాడేమో. ఈ పత్రిక రాస్తున్నప్పుడు కూడా అతడు ఆకలితో అతడు రాస్తున్నాడేమో. ఎందుకు అంటే దేవుని స్వార్థ పని కొరకు, దేవుని స్వార్థ పని కొరకు, ఆయన స్వార్థ ప్రకటించాలన్న భారముతో. నిజానికి అతడు చాలా ధనవంతుడు, చాలా భాగ్యవంతుడు, చాలా గొప్ప చదువుకున్నటువంటి స్థితి కలిగిన వాడు, ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాడు, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాడు. ప్రియులరా, అతడు తన ప్రజలతో ఉంటే, అనగా తన మత సంబంధమైనటువంటి వాళ్ళతో ఉంటే అతనికి ఎలాంటి కుదవలేదు. కానీ అవన్నీ కూడా వదిలేసేసి అంటాడు కదా, సమస్తము నష్టముగా ఎంచుకున్నాను, సమస్తము నీతి కొరకు సమస్తాన్ని నష్టముగా, నీతి కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకుని అదే నీతి కొరకు దేవుని సువార్త ప్రకటించబడాలని, దేవుని సువార్త అనేకులకు అందించబడాలని, దేవుని సువార్త ద్వారా అనేక మంది మారు మనసు రక్షణ అనుభవం పొందాలని అతడు కడుపు కాల్చుకొని అనేకుల ఆత్మలను ఆయన స్వార్థ చేత తృప్తిపరిచినటువంటి ఆ గొప్ప అనుభవము కనపడుతుంది. నిజమే ప్రియులారా, సువార్త, దేవుని పరిచర్య, దేవుని పిలుపు అంటే రోమా పత్రికలో ఒక చక్కని మాట పౌలు భక్తుడే రోమ సంఘానికి రాస్తూ ఉంటాడండి.
రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూస్తే కనుక, దేవుని రాజ్యము భోజనము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి. చాలాసార్లు భోజనము కొరకు పానము కొరకు దేవుని రాజ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. భోజనము కొరకు పానము కొరకు దేవుని రాజ్యాన్ని నిర్లక్ష్యం. ఆయన చెప్తున్నాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదయ్యా, అది నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇదే పౌలు భక్తుడు నీతి కొరకు ఆకలి దప్పులుగొన్న మరొక సాక్ష్యాన్ని లేదా మరొక ఆధారాన్ని మనకి ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 11-12 వచనాలలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును ఎలాగైనా నేను ఉండగలను. ఎందుకంటే నాకు ఆకలి ముఖ్యం కాదు, ఆత్మలు ముఖ్యం. నాకు ఆకలి ముఖ్యం కాదు, ప్రభు కొరకు నేను ఆత్మలను సంపాదించడమే, అదే నాకు ఆహారం, అదే నాకు ఆహారం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 11వ అధ్యాయము 27వ వచనంలో చెప్తాడు, ప్రయాసముతోను కష్టములతోను తరచు జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచు ఉపవాసముతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటుంది. ఇంకా చెప్పవలసినవి, కొన్నిసార్లు ఆకలి దప్పులతో ఉన్నాడట, కొన్నిసార్లు ఉపవాసం ఉన్నాడట. ఏదైతే మొత్తానికి కడుపు ఖాళీగానే ఉంచుకున్నాడు. అందుకనే అంత ఫలవంతమైన సేవ చేయగలిగాడు. ఇప్పుడు సేవ ఫలవంతంగా లేదు, మరి ఎలా ఉంది అంటే బలవంతంగా మారిపోయింది. ఒకప్పుడు పౌలు ఆకలి కలిగి ఫలవంతమైన సేవ చేశాడు, ఇప్పుడు సేవ అనేది బలవంతమైనటువంటి సేవగా మారిపోయింది. ఈరోజు నీతి కొరకు ఆకలి దప్పులు కొన్న పౌలు వలె కనీసం ఒక్క ఆత్మనైనా రక్షించాలన్న ఆకలితో ఉన్నామా, లేదంటే ఆత్మలు ఏమైపోతే నాకెందుకు, నా కడుపు నిండిందా లేదా అన్నటువంటి స్థితిలో ఉన్నామా ఆలోచించాం. ఇక 4వ అంశం మనం చూద్దామండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 20-21. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అయితే కుక్కలు వచ్చి వాని కురుపులు. నీతి కొరకు ఆకలి తప్పులు కొన్న లాజరు, నీతి కొరకు ఆకలి తప్పులు కొన్న లాజరు. ఇందాక మనం చెప్పాం, ఆకలి కొరకు దొంగతనాలు చేస్తున్నారు, ఆకలి కొరకు అన్యాయాలు చేస్తున్నారు, ఆకలి కొరకు ఇంకా చంపుతున్నారు, ఆకలి కొరకు వ్యభిచారం చేస్తున్నారు, ఆకలి కొరకు ఇంకా రకరకాలైన పనులు చేస్తున్నారు. ప్రియులరా, ఒక్కసారి లాజరు నీతిని వదులుకుంటే ఏదో ఒక పని చేసి బతకొచ్చు. ధనవంతుని వలె లాజరు కూడా ఒక్కసారి తన నీతిని వదులుకుంటే కనుక ఎలాగైనా బతకొచ్చు. కుక్కలు కురుపులు నాకే దుస్థితికి రావాల్సిన అవసరం లేదు. బట్ ప్రియులరా, నీతి కొరకు బల మీద నుంచి కింద పడే రొట్టె మొక్కలను ఏరుకుని తినడానికైనా సిద్ధపడ్డాడు తప్ప తన నీతిని అమ్ముకొని స్వనీతిపరునిగా జీవించలేదు. ఈరోజు చాలాసార్లు ప్రియులారా, ధనవంతుని వలె మనము ఆకలి కొరకు నీతిని అమ్ముకునే వారంగా ఉంటున్నాం, కానీ నీతి కొరకు లాజరు వలె ఆకలి కలిగిన వారంగా ఉంటాం లేదా. ఇతడు ఎలాగైనా కడుపు నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ నీతి కలిగి రొట్టె ముక్కలు తిన్నాడు. ఒకవేళ ఒక రోజు అవి కూడా దొరకకపోతే ఏం చేసి ఉంటాడు? ఆకలితో పడుకుని ఉంటాడు. అయినప్పటికీ ఎప్పుడు నీతి మాలిన పని చేయలేదు, నీతి తప్పి ప్రవర్తించలేదు. అందుకని ఇద్దరు చనిపోయారు. ఇతడు నేరుగా వెళ్ళి అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ధనవంతుడు నీతి తప్పి కడుపు నింపుకున్నాడు. చూశారు, ఈ ధనవంతుడు నరకములో పడవేయబడ్డాడు. ఎంత ఆకలిగా ఉన్నాడంటే ధనవంతుడు నరకంలో. లాజరు చిటికిన వేళ్ళతో ఒక్క చుక్క నీళ్ళు
ఒక్క చుక్క నీళ్ళేమను చాలు. ప్రియులారా, ఎక్కడ నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే నీవు ఆకలి దప్పులు లేని పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఒకవేళ ఇక్కడ ఆకలి కొరకు నీతి తప్పితే అక్కడ కనీసము చిటికెన వేలుతో ఒక చుక్క కూడా లభించినటువంటి భయంకరమైనటువంటి నరకములు పడి ఉంటాయి. కనుక నీతి కొరకు ఆకలి ఉన్న లాజరు వలె మనం ఉన్నామా? లేదంటే ఆకలి తీర్చుకోవడం కొరకు నీతి తప్పిన మరి ఆ యొక్క ధనవంతుని వలె మనం జీవిస్తున్నామా? ఆలోచన చేసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఇక 5వ అంశము మనం చూద్దామండి. 5వ అంశం కూడా చూద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను. హబక్కూకు ఉన్న పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. ఆహారం లేక బలహీనమైపోయి ఎముకలు కుళ్ళిపోతున్నాయట, కాళ్ళు వణకి ఎముకలు కుళ్ళిపోతున్నాయట, కాళ్ళు వణికిపోతున్నాయట. ఎందుకంటే అలాంటి భయంకరమైన శ్రమ. ఇక్కడ ఊరకనే రైమింగ్గా మాట్లాడడం కొరకు మాట్లాడలేదు. ఇది అతని ఎక్స్పీరియన్స్. ఆ కాలంలో అంజూరపు చెట్లు పూయలేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, ఒలివ చెట్లు కాపు లేదు, చేనులోని పైరు లేదు, శాలలో పశువులు లేవు, దొడ్డిలో గొర్రెలు కూడా లేవు. భయంకరమైనటువంటి లేమి, కరువు. ఆకలితో ప్రజలు అలమటించిపోతున్నారు, ఆకలితో ప్రజలు అలమటించిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో హబక్కూకు అంటున్నాడు, ఇవేమీ లేకపోయినా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడినై నేను నా దేవుని యందు ఆనందిస్తాను తప్ప నీతి మాలి ప్రవర్తించను, నీతి తప్పి బ్రతకను అంటాడండి. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు ఒకవేళ పూయలేదా, ఫలించలేదా, కాపు లేకున్నాయా, చేలోని పంట రాలేదా, శాలలో దొడ్డెలు ఉండాల్సిన గొర్రెలు పశువులు కనిపించకుండా పోయాయా, నా ఆధారం పోయినా నాకు ఆహారం లేకపోయినా, నాకు ఆధారం పోయినా నాకు ఆహారం లేకపోయినా నేను దేవుణ్ణి బట్టి ఆనందిస్తాను. ఆయనే నా బలము, ఆయనే నా సంతోషము. ఏమీ లేకపోయినా ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే ఉన్నత స్థలములు. ఈరోజు ప్రియులారా, హబక్కూకు వలె నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నామా? లేదంటే ఆకలి కొరకు దేవుని నీతిని అమ్మేసుకున్నటువంటి అవిధేయులంగా జీవిస్తున్నామా? ఆలోచించండి. ఇక 6వ అంశాన్ని కూడా మనం చూద్దామండి. 6వ అంశాన్ని కూడా చూద్దామండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి సూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించదను. నేను నశించిన. ఎస్తేరు ఇందాక నెహెమ్యాను గురించి చెప్పుకున్న దానికంటే చాలా మంచి పొజిషన్లో ఉంది. ఎందుకంటే 120 సంస్థానాలు కలిగినటువంటి రాజ్యానికి ఈమె ఏకైక రాణి. ఈమంటే రాజుకు చాలా ఇష్టం. ఆమె అడిగింది కాదని వాడు కాదు. అలాంటి స్థితిలో నాకెందుకు, ఎవడెలా పోతే, మనం ఒక సేఫ్ పొజిషన్లో ఉన్నాం అనుకోండి, ఎవడెలా పోతే నాకెందుకు, వాడు ఉంటే ఎందుకు, తింటే ఎందుకు, బతికితే ఎందుకు, చస్తే ఎందుకు, వాడు ఏమైపోతే నాకెందుకు అని ఒక మనము సెక్యూరిటీ స్థాయిలోనికి వెళ్ళిపోతామండి. అంతే కదా. మనం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇతరుల గురించి అనవసరంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడం. నాకెందుకు, ఎవడెలా పోతే నాకెందుకు. ఎస్తేరు కూడా ఒక మంచి పొజిషన్లో ఉంది. పొజిషన్ అంటే ఆమె రాణి, 120 సంస్థానాలు కలిగినటువంటి ఆ రాజ్యానికి రాణి, పైగా రాజుకు చాలా ఇష్టమైనటువంటి భార్య. అలాంటి పరిస్థితుల్లో మొర్దెకై కబురు పెట్టాడు, ఒకవేళ నీవు రాజనగరులో ఉన్నావు, నేను నా తండ్రి ఇంటి వారు తప్పించుకుంటామని అనుకుంటున్నావేమో. ఇశ్రాయేలు ప్రజలు, యూదులకు సహాయము ఎక్కడి నుంచి అయినా వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు కూడా నశించిపోతారన్నప్పుడు ఆమె చేసిన పని ఏంటంటే, ఇది మొదలుకొని 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోకుండా మేము ఉపవాసం, మీరు కూడా ఉండండి. ఒకవేళ రాజు యొద్దకు పర్మిషన్ లేకుండా వెళ్ళడం,
అది చట్టము కాకపోయినా, చట్ట వ్యతిరేకమైన నేను వెళతాను, చచ్చిపోతే చచ్చిపోతాను. తన జాతిని కాపాడుకోవడం కొరకు నీతి కలిగి ఆకలిగా ఉంది. తన జాతిని కాపాడుకోవడం కొరకు నీతి కలిగి ఆకలిగా ఉంది. ఈరోజు ప్రియులారా, నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని, నీ సమాజాన్ని, నీ జాతిని కాపాడుకోవడం కొరకు నీవు నీతి కలిగి ఉన్నావా? నీతి తప్పిపోతున్నావా? నిజానికి ఆ యొక్క చట్టము ప్రకారము రాజు రమ్మంటే వెళ్ళాలి. అలా పర్మిషన్ లేకుండా వెళితే వెంటనే వారిని చంపేస్తారు. ఉరిశిక్షో, శిరచ్ఛేదనము, మరొకటో ఏదో. వితౌట్ పర్మిషన్ వెళితే చావే. అయినప్పటికీ తన జాతిని కాపాడుకోవడం కొరకు, తన జాతి మరణపు అంచులో ఉంది కనుక తన ప్రజలను కాపాడుకోవడం కోసం ఆమె నీతి కలిగి ఆకలిగొని 3 దినాలు ఉపవాసం ఉండి 4వ దినం లేచి రాజు దగ్గరికి వెళ్ళి. ఈరోజు ప్రియులారా, నీ జాతిని రక్షించుకోవడం కొరకు ఎప్పుడైనా ఆకలిగా ఉన్నావా? ఎప్పుడు చూసినా నీవు, నీళ్ళు, నీ పిల్లలు, వారి అవసరతలు, చదువులు, ఉద్యోగాలు. ఎప్పుడైనా నీ దేశము కొరకు ఉపవాసం ఉన్నావా? ఎప్పుడైనా నీ ప్రజల కొరకు ఉపవాసం ఉన్నావా? ఎప్పుడైనా నశించిపోతున్నటువంటి భారతీయుల కొరకు మనం ఉపవాసం ఉన్నామా? ఉండవు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మన అవసరతలు, మన అక్కరలు, మన బలహీనతలు, మన పిల్లలు, మన చదువులు, మన యొక్క పిల్లలు ఉద్యోగాలు, సెటిల్మెంట్ల తర్వాత మళ్ళీ మనవాళ్ళు, మనవరాళ్ళు, తరము వెంబడి తరము ఎవడో తరుముతున్నట్టుగా మనము మన పిల్లల కొరకు ఆకలిగా ఉంటున్నాం తప్ప ఎప్పుడు నిజముగా క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కడు కూడా దేశము కొరకు ఆకలిగొని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉంటే కనుక ఈరోజు పరిస్థితులు మరొక రకంగా ఉండేవి. ఇక్కడ ఎస్తేరు తన జాతిని రక్షించుకోవడం కొరకు ఆకలిగొని ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళింది, తన జాతిని రక్షణ. ఇక చివరి అంశం చూద్దాం. నీతి కొరకు ఆకలిగొన్న జన సమూహం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నారు, వారి మార్గములు మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేటుకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. ప్రియులారా, 3 దినాలు అట్టండి, 3 దినాలు అట్టండి. ప్రభు బోధిస్తున్నాడు దేవుని రాజ్య మర్మాల గురించి, నీతిని గురించి, నైతికతను గురించి బోధిస్తుంటే 3 దినాలు ఈ జనసమూహం అంతా కూడా ఏం చేశారు? అసలు తిన్నారో ఉన్నారో లేదు. ఇక్కడ ఆయన అంటున్నాడు 3 దినాల నుంచి ఇక్కడే ఉండిపోయారు, వాళ్ళకి భోజనం లేదు. ఇప్పుడు వేరే ఒక పూట భోజనం లేకపోతే ఆయన అలాగ అనకపోతుడు, 3 దినాల నుంచి భోజనం లేదేమో. అందుకనే వారు వెళితే మార్గంలో ఏమైపోతారు? సమస్యలు వెళ్ళిపోతారు. అలా పంపడం నాకు ఇష్టం. 3 దినాలు మీటింగ్స్ పెడితే అన్నం తినకుండా విన్నారండి. 3 దినాలు మీటింగ్స్ పెడితే అన్నం. ఈరోజు చాలా క్రైస్తవునికి ప్రధానమైనటువంటి ఆదివారం ఆరాధన ఓ అర్ధగంట, ఓ పావుగంట లేట్ అయితే ఎలా ఉంటుంది మన పని? చాలా ప్రధానము. క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం, క్రైస్తవ జీవితానికి ఆధారం ఓ ఆదివారపు ఆరాధన. ఓ అర్ధగంట, ఓ పావుగంట లేట్ అయితే ఎలా ఉంటుందండి? బొత్తిగా టైం లేకుండా పోయిందండి, ఇష్టానుసారంగా అయిపోయింది. షుగర్ పేషెంట్లు ఉంటారు, బీపీ పేషెంట్లు ఉంటారు, ఆ పేషెంట్లు, ఈ పేషెంట్లు ఉంటారు. అది చాలా మనం ఒక బాటిల్ వాటర్ తెచ్చుకోవచ్చు, అందులో కాస్తంత మజ్జిగ వేసుకుని ఉప్పు అది కలుపుకొని తెచ్చుకోవచ్చు. బీపీ పేషెంట్లు అయితే, షుగర్ పేషెంట్లు అయితే ఓ 2 చాక్లెట్లు పాకెట్లో వేసుకురావచ్చు. మనకి ప్రాబ్లంగా ఉంది అనుకుంటే ఆ వాటర్ మజ్జిగ తాగొచ్చు, లేదంటే ఆ చాక్లెట్లు నోట్లో వేసుకోవచ్చు. అరగంటలో అర్ధాంతరంగా మన ప్రాణాలు ఏవి పోవు. బ్యాంకుకి వెళ్ళి నుంచి ఉంటావు, భోజనాలు ఎడతారేంటి నీకు అక్కడ? బ్యాంకుకి వెళ్ళి నుంచి ఉంటావు, 1 గంటకు భోజనం చేస్తావు, షుగర్ నీకు ఇబ్బంది అయిపోతుంది, 2 అయిపోద్ది, 2:30 అయిపోద్ది, నీకేమైనా భోజనాలు ఎడతారా? ఆ పక్కన లైన్లో ఉండి, అమ్మ చూడండి నేను కాస్త షుగర్ డౌన్ అయిపోతుందండి, ఒక చాక్లెట్ తెచ్చుకుంటాను, లైన్లో ఉండని చెప్పేసి మనం ఏం చేస్తాం? బట్ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఓ పావు గంట, ఓ అర్ధగంట ఇక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటే మనం వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది, ఫంక్షన్లు అయితే వెళ్ళి భోజనం చేసేవాళ్ళు కొంతమంది. ఇక్కడ నీతి కొరకు ఈ జన సమూహం ఏమయ్యారండి? 3 దినాలు. నీతి అంటే దేవుని రాజ్యమును గుర్చినటువంటి నీతి బోధిస్తున్నాడు అక్కడ ప్రభు. దేవుని రాజ్య మర్మములు బోధిస్తున్నాడు.
మనిషిని నీతి కలిగిన వానిగా చేయగలిగే దేవుని సత్యాలను బోధిస్తున్నప్పుడు అవి వింటూ 3 దినాలు ఆకలిగా ఉన్నారు. అసలు ఆకలి కూడా అనిపించలేదండి వాళ్ళకి. తిరిగి వాళ్ళు అడగలేదు కూడా, భోజనాలు ఎట్టనే 3 నెలలు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎట్టావు అని అడగలేదు. మనం 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడితే భోజనాలు ఎట్టలేదు అంటాం. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టిన తర్వాత భోజనాలు పెట్టలేదు అనుకోండి, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు కానీ అంటే భోజనాలు పెట్టలేదని అంటాం. ఇక్కడ వారు అడిగారా? భోజనాలు పెట్టలేదే ప్రభు అని అడిగారా? వారిని చూచి వీరి నీతి కొరకు ఆకలి దప్పులుగా ఉన్నారని ఎరిగి, వీళ్ళరా అక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉంటే, ఇది 5,000 మందికి ఆహారం సంఘటన కాదు, ఇది 4,000 మందికి ఆహారం సంఘటన. అక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉంటే వాటిని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఇచ్చినప్పుడు ప్రియులారా అక్కడ 4,000 మంది పురుషులు ఇంచుమించుగా తిన్నారటండి. ఇంకా మిగతా వారు చాలామంది తినుంటారు. ఎన్ని గంపళ్ళు ఎత్తారండి? ఏనండి? 7 గంపళ్ళు ఎత్తారు. 7 గంపళ్ళు ఎత్తారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తండ్రి, వారు తృప్తిపరచబడతారు. ప్రియులారా, ఈరోజు ఆకలి కొరకు నీతిని వదులుకుంటున్న జాబితాలో ఉన్నామా? లేదా నీతి కొరకు ఇప్పటి వరకు పేర్కొన్న భక్తుల వలె మనము ఆకలి కొనేవారు? ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? మనము నీతిమంతులము కావాలని ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు వంటి అంజూరపు చెట్టు వంటి మన వైపు చూశాడు. ఎందుకంటే మనము నీతి కలిగిన ఫలాలు కలిగి ఉన్నామా, లేదా స్వనీతితో ఫలాలే లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము? ఆయన ఆకలి ఉన్నాడు. ఈరోజు నీతి కొరకు ఆకలి కొనే వారంగా, ఆయన ఆకలిని తీర్చే సమృద్ధి కలిగినటువంటి ఆత్మలుగా మనం జీవించగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. అలాగే మనకు ఆశీర్వాదం మన ద్వారా అనేకులు రక్షించబడగలుగుతారు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింప చేయను గాక. ఆమేన్. తల నుంచి ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ వందనాలు గొప్ప దేవస్తుడు, ఇంతవరకు నాతో మాట నిజమేనైనా నీతి కొరకు ఎలియా, నీతి కొరకు నెహమ్యా, నీతి కొరకు ఎస్తేరు, నీతి కొరకు పౌలు, అయా నీతి కొరకు లాజరు, నీతి కొరకు జనసమూహాలు, ఇలా అనేక మంది మీ నీతిని నెరవేర్చడం కొరకు ఆకలి సహితము లెక్క చేయలేదయ్యా. ఈరోజు కాస్త ఆకలి కొరకు నీతిని అమ్మేసుకుంటున్నామయ్యా. కాస్త ఆకలి కొరకు నిన్నే వదులుకునే పరిస్థితుల్లో ఉన్నామయ్యా. అయ్యా, నీతి కొరకు ఆకలి తప్పులు కలిగినటువంటి పరిపూర్ణ క్రైస్తవులుగా మమ్మల్ని మలచండి. తద్వారా తృప్తి పరచడానికి అయ్యా మేము సిద్ధపడగలిగే కృపను అనుగ్రహించండి. విన్న వాక్యం మా హృదయం ఫలింపించాం. తిరిగి వెళుతున్న మా ప్రయాణాన్ని దీవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, 28వ